చూడూరు దొంగతనాల్లో అబద్ధాలాడంలో నువ్వు మాస్టర్ అయిపోయావు. నవల్ టౌన్ లోనే నంబర్ 1 కేడిగాడు అయిపోయావు. మనం స్కూల్ పెట్టేస్తే నువ్వు ఫస్ట్ ప్రిన్సిపాల్ అయితే నేను సెకండ్ ప్రిన్సిపాల్ని. మొదటి రౌండ్ కే స్కూల్ పెడదాం అంటున్నాం. ఈ లెక్కన 2వ రౌండ్ కాలేజీ 3వ రౌండ్ కి యూనివర్సిటీ అనేటట్టున్నదే. మన పని మనం చూసుకుంటూ మన మందు మనం తాగుతాం చాలు. మీరొకే పిల్లలు బాబు, నా ప్రాణానికి. నన్ను బ్యాట్లు బంతులతో ఆడమంటారు, లేకపోతే గుడ్డీలు తీయమంటారు. అవును, నువ్వు చెప్పిన పాఠాలు మేము చదివినప్పుడు మేము చెప్పిన ఆటలు నువ్వు వాడాలి, లేకపోతే బ్యాట్ తో కొట్టాలి. నేను ప్రైవేట్ చెప్పడానికి వచ్చాను రా, నీ బ్యాట్ తో దెబ్బలు తినడానికి రాలేదు. ఎక్కువ చెప్పు, లేకపోతే బెత్తంతో బాస్తాను. నేను ఎక్కువ అప్పు చెప్పడం ఏంటే నా కర్మ. బాబు నన్ను వదిలేండి. ఏ మాస్టర్ గారు, ఏం జరిగింది? చిన్న పొరపాటు జరిగిందమ్మా. పొరపాట ఏమిటండి? ఈ గడుగారికి ప్రైవేట్ చెప్పడానికి నేను ఒప్పుకోవడం. నన్ను వదిలేండి. మాస్టర్ గారు చిన్న పిల్లలండి, ఏదో అల్లరి చేస్తారు. అల్లరి చేస్తే పర్వాలేదమ్మా, నా ఒళ్ళు గుల్ల చేస్తే అలా చెప్పండి అమ్మా. కావాలంటే జీతం మరో 500 ఎక్కువ తీసుకోండి. వద్దమ్మా, ఇంకెంత గుల్ల చేస్తారు. వద్దమ్మా, వస్తాను. నమస్కారం. శుభాశీస్సులు. ఒరేయ్ ఇలారా. ఏమిట్రా ఇది? చదువు చెప్పడానికి వచ్చిన ప్రతి మాస్టర్ని ఇలా అల్లరి చేస్తారు, అయితే ఎలారా? ఊరుకోండిరా, ఊరుకోండి. మిమ్మల్ని మాట అంటానికి నాకు మనసు రాదురా, కానీ మీరు బుద్ధిగా ఉండాలనే తాపత్రయంతో మిమ్మల్ని అనగ తప్పటం లేదు. కాసులమ్మా, అమ్మగారు పిల్లల్ని కాసేపు తోటలోకి తీసుకెళ్ళి ఆడించు. వెళ్ళండి రండి. ఏమి చలమ్మా, పారిపోతూ మరో పంతులు గారు ఎదురయ్యారు. కొంపదీసి పిల్లలు ఆయన కూడా బెదరగొట్టారేమిటి? వీళ్ళ గొడవ పడలేక మాస్టర్ల సంఘం వాళ్ళంతా కలిసి ఈ ఎస్టేట్ దరిదాపులోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. అక్క, ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎవరో తప్ప మన పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఎవరూ సరిపోరు. ఆ ఖైదీ కూడా ఉరిశిక్ష బెటర్ అనుకుంటాడు. ఏం చేస్తాంరా, తండ్రి కన్ను మూసి తల్లికి మతి లేనప్పుడు వాళ్ళెంత అల్లరి చేసినా గట్టిగా మాట్లాడలేం. ఇక విదేశాల నుంచి చిన్నబాబు వస్తే వాళ్ళ బాబాయ్ దగ్గరైనా వాళ్ళు భయభక్తులతో ఉంటారేమో. వస్తాడు చలమ్మ, చిన్నబాబు వచ్చే నెల ఫారిన్ చేస్తాడు. వాడొస్తే ఈ బాధ్యతలన్నీ వాడికి అప్పగిస్తాను. రహస్యంగా దగ్గర వజ్రం కూడా అప్పగించేస్తావు అక్క. అమ్మ, వజ్రం ఉందిరా దరిద్రుడా. వజ్రం లాంటి చిన్నబాబు తిరిగి వస్తే మనకంతే చాలరా. చలమ్మ, వచ్చే నెల దాకా ఎందుకు, చిన్నబాబుని వెంటనే పిలిపించే ఏర్పాటు నేను చేస్తాను. నువ్వేం దిగులు పడకు. వాడిని మరీ మరీ చూడాలనిపిస్తుందని చెప్పన్నయ్యా. అలాగేనమ్మా. మనం ఇప్పుడు డిస్కషన్ పెడుతున్నాం. పద. అది అక్కడ పెట్టి నెక్స్ట్ డిస్కషన్ ఉపయోగిద్దాం. అసలు డిస్కషన్ ఎందుకు పెట్టినట్టు? ఎందుక రాణి గాయత్రీదేవి దగ్గర అనవసరంగా వజ్రం సంగతి ఎందుకెత్తావు? మన మీద అనుమానం పడ్డానుక. తనేమో వజ్రం గురించి చెప్పదు, మనకేమో వజ్రం గురించి తెలియదు. అసలు ఈ వజ్రం సంపాదించడం ఎలాగాని అడిగాను. అక్కేం తెలియదు కాదు, మనం అడగానే చెప్పడానికి. చిన్నాడా బుల్లాడా, ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రింబావులో ప్రయత్నిస్తున్నాను. పెద్దవాడు ప్రదీప్ను పైకి పంపించేశాం. ఫారిన్ లో ఉన్న 2వ వాడు దిలీప్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపుగా మనం తొందరపడ్డాము, నక్క వెధలాగా దొరికిపోతాం, బొక్కలో పడతాం. పెద్దోడా, ఆలోచన నీది, ఆచరణ మాది. అవునరా పెద్దోడా. ఇలాగే తొందరపడ్డావు, ఇలాగే డిస్కషన్ పెడతాం. జాగ్రత్త. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు